హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. పాకంతో పని లేకుండా ఈరోజు రెండే పదార్థాలతో టేస్టీగా హెల్తీగా ఒక లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ లడ్డూ చేసుకోవడం చాలా ఈజీ. అలాగే మనం బెల్లం పాకం కూడా ఏమీ పట్టనవసరం లేదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంటుంది. అంత టేస్టీ సింపుల్ ఈ పల్లీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై వెడల్పుగా అలాగే దలసరిగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 కప్స్ వరకు పల్లీలను తీసుకోవాలి. నేనైతే 2 కప్పుల వరకు తీసుకున్నాను. మీకు నచ్చిన క్వాంటిటీలో ఈ పల్లీలను తీసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యేటట్టుగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు మనకు చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి కనీసం నాకు ఒక 15 నిమిషాల వరకు టైం పట్టింది. నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకు ఈ పల్లీ లడ్డు అన్నది టేస్ట్ బాగుంటుంది. చూడండి, 15 నిమిషాలకి పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయ్యి అక్కడక్కడ తొక్క కూడా ఊడుతుంది. మనం ఒక పల్లీని పట్టుకుని ఇలా నలిపి చూస్తే తొక్క ఈజీగా వచ్చేయాలి. అప్పుడు పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆపేసుకుని ఈ పల్లీని దించేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ పల్లీలు చల్లారేలోపు మనం బెల్లాన్ని కూడా కోరుకుని ఉంచుకుందాము. ఇలా ఏదైనా ఒక పీలర్ సహాయంతో బెల్లం కోరుకుంటే కనుక మనకు బెల్లం తురుము అన్నది సన్నగా బాగా వస్తుంది. ఒకవేళ ఇలా కుదరకపోతే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే కనుక మనకి ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో బెల్లం తురుము అన్నది. ఇప్పుడు ఈ లోపు మనకు పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీలను ఇలా మనం చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉంటే పైన తొక్క అన్నది సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ తొక్కను చెరిగేసుకుని ఇలా పల్లీలను శుభ్రం చేసుకోవాలి. చూసారు కదండి, అక్కడ కూడా తొక్కలు ఏమీ లేకుండా ఎంత నీట్గా వచ్చాయో పల్లీలు. ఇప్పుడు వీటిని ఒక 2 బ్యాచ్ల కింద వేసుకుని ఒక బ్యాచ్ ఏమో మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పల్లీలు పలుకులు తగులుతూ ఉండేటట్టుగా. తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. అలాగే ఈ నెక్స్ట్ బ్యాచ్ ఈ పల్లీలు వచ్చి మనం మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అప్పుడు ఈ పల్లీల్లోని మనకు ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. మనకు సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ బ్యాచ్ అన్నది ఎలా గట్టిగా అయ్యిందో. ఇలా అయితే కనుక మనకు బాగుంటుంది. ఇలా పల్లీలు సాఫ్ట్గా కోర్సుగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కోరి ఉంచుకున్న బెల్లం తురుముని 2 కప్స్ పల్లీలకి 1.5 కప్ వరకు బెల్లం తురుము వేస్తే సరిపోతుంది. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే మరికొద్దిగా వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. మీరు కొంచెం కొంచెం బెల్లం తురుము వేసుకుంటూ టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక బెల్లము అలాగే పల్లీలు బాగా మిక్స్ అయ్యి మనకు కన్సిస్టెన్సీ అన్నది బాగుంటుంది. ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. అంతేనండి, ఇలా చేసేసుకుంటే కనుక మనకు పల్లీ లడ్డు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అదే పాకం పట్టాలి అనుకుంటే కనుక పాకం కుదురుతుందో లేదో అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం బెల్లాన్ని కూడా పాకం పట్టిన అవసరం లేదు. ఇలా మనకు నచ్చిన సైజులో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో నెయ్యి కూడా ఏమీ అవసరం ఉండదు. బెల్లంలోని తేమ అలాగే పల్లీలోని ఆయిల్ అన్నది సరిపోతుంది. ఇలా అరచేతిలో పెట్టుకుని చుట్టుకోవడం వల్ల మనకు అరచేతిలోని వేడి తగులుతూ మనకు లడ్డు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఈ లడ్డూలు ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ లడ్డూలు ఇలా చేసుకుంటే కనుక చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అంత టేస్టీగా ఉంటాయి. మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, విరిచి చూస్తే కూడా లోపల ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.